ఏ నీడ లేక ఒంటరితనంతో కుమిలిపోతున్నావా? ఒంటరితనం అంటే చాలా మందికి ఎవరూ లేకుండా ఒంటరితనంలో ఉంటారు. కొంతమంది భర్త చనిపోయో, భార్య చనిపోయో, పిల్లలు దూరం అయిపోయో, పెద్ద ఇల్లు ఉంటుంది కానీ వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. అదొకలాంటి ఒంటరితనం అది. కానీ విచిత్రమైన ఒంటరితనం ఇంకోటి చెప్పమంటారా? చుట్టూ అందరూ ఉన్నప్పటికీ కూడా హృదయంలో ఏదో వెలుతుంటుంది. చూసారా? ఎందుకు బతుకుతున్నానో తెలియట్లేదండి, ఆనందం లేదండి, సంతోషం లేదండి, నా చుట్టూ మనుషులు ఎక్కువయ్యే కొలది సమస్యలు ఎక్కువ పెరిగిపోతున్నాయని బాధపడే వాళ్ళు ఉంటారా? అది ఒకలాంటి ఒంటరితనం. నేను అమెరికాలో ప్రతి సంవత్సరం దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ నాకు తెలిసిన ఒక ఆంటీ వాళ్ళకి తెలిసిన మరొక కుటుంబానికి ప్రార్థన చేయమని నన్ను తీసుకెళ్ళారు. కారులో వెళ్ళి చూసేసరికి ఆ ఇల్లు ఒక ఇంద్రభవనం లాగా ఉంది, చాలా పెద్దది ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి ఓనర్ గారు, అంటే ఆమె ఒక్కతే సోఫాలో కూర్చుని ఉంది. మాట్లాడుతున్నాను, ఇల్లు చాలా బాగుందండి, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయన్నాను. పెద్ద ఎక్కువ ఉన్నవాడికి 15 బెడ్రూమ్లు ఉన్నాయండి వెస్లీ గారు. 15 బెడ్రూమ్ల, మళ్ళీ దానిలో కిచెన్, స్విమ్మింగ్ పూలు, ఒక లాన్, అవి ఇవి మొత్తం ఎక్కడితే ఎన్ని వస్తాయి అనుకున్నాను. 15 బెడ్రూమ్లు ఉన్నాయన్నాడు. వెంటనే 15x2 బెడ్రూమ్ కింద వేసుకున్న 30 మంది ఉంటారేమో, కొడుకులు, కూతుళ్ళు, మనవరులు, వాళ్ళ ఫ్రెండ్లు, వాళ్ళు వీళ్ళు కలిపి 30 మంది 40 మంది ఇంట్లో కలకలాడుతూ ఉంటారేమోనని. ఎంతమంది ఉంటారని ఇంట్లో? ఆ మందే, నేను ఒక్కదానే ఉంటారన్నా. మరి ఏమైపోయారని అందరూ? ఎవరు వీసిలే వాళ్ళు ఉంటారని వెస్లీ గారు. మొత్తం 15 రూములు ఉన్న ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉంటాను. ఏ రూమ్ లో ఏమున్నాయి కూడా ఇంకా నాకు తెలియదు, ఎందుకంటే చాలా రూములు తెలిసి చాలా కాలం అయిందన్నారు. అదే ఇల్లు కనుక మన ఇండియాలో ఉంటే 15x2 ఏంటి, 15x5 వేసేసి 100 మందిని కూరేద్దాం దానిలో, అంత పెద్ద ఇంట్లో. ఎందుకంటే మనకున్న ఈ సామాజిక వ్యవస్థ ఒక్క రూమ్ లో 7 ఉన్నా కానీ 8 ఉన్నా కానీ పెద్ద అలసట లేదు మనకు కదా. ఆమె చెబుతా ఉంది, అయ్యా బంధువులు కూడా మంది ఉన్నారు, స్నేహితులు చాలా మంది ఉన్నారు, కొడుకులు కూతుళ్ళు చాలా బిజీగా ఉంటారు, కానీ ఏంటో ప్రతిరోజు ఒక ఒంటరితనం నన్ను తినేస్తున్నారు. ఒక క్యాన్సర్ ఒక మనిషిని అలా తినేస్తూ ఉంటుందో, లోన్లీనెస్ తో చాలా సఫర్ అవుతున్నారండి. ఆ లోన్లీనెస్ ని జయించడానికి సినిమాలు వెంబడి సినిమాలు చూస్తూ ఉంటారు. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో గంటల తరబడి మాట్లాడుతుంటాను, కానీ ఆఖరికి నేను మంచం మీదకి వెళ్ళేసరికి ఏంటో తెలియని ఒక అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ. నాకెవరున్నారు? ఈ రాత్రి నేను చచ్చిపోతే కనీసం నన్ను చూడడానికైనా ఎవరు వస్తారు ఈ రాత్రి? ఆ భయంకరమైన వ్యాధులు నన్ను తినేస్తుందని వెస్లీ గారు నన్ను ఏడుస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. ప్రియులారా గమనించండి, మనుషులు లేక ఒంటరితనంలో బాధపడే వాళ్ళు కొంతమంది అయితే, చుట్టూ మనుషులున్న ఒంటరితనం. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా మీకు తోడై ఉన్నాడు అనే మాట పాత నిబంధనలు ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటే, గాడ్ ఈస్ రిపీటింగ్ ద సేమ్ ప్రామిస్ టుడే. గాడ్ ఈస్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. నీ లక్ష్య సాధనలో, నీ గమ్య సాధనలో ఎవ్వరు నీతో ఉన్నా ఉండకపోయినా, నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైనడు గనుక, నిన్ను రూపించిన దేవుడు గొప్పవాడు గనుక, నిన్ను తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్న దేవుడు స్వయంభవుడు గనుక, ఆయన ఎప్పుడూ కూడా నీతో ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి. గ్లోరీ టు గాడ్ బికాజ్ హి ఈస్ విత్ us. మనల్ని వెతుక్కుంటే ఈ లోకానికి వచ్చి రిక్తునిగా చేయబడి పశువుల శాలలో, పశువుల తొట్టిలో యేసు ప్రభు జన్మించడం ద్వారా నీకు నాకు ఎంత దగ్గరగా రావాలో అంత దగ్గరగా వచ్చాడు. నేను నీకు తోడై ఉన్నాను అనే మాట యేసయ్య తెలిపారు. ఈ రాత్రి నీకు తోడై ఉన్న దేవుడు. బైబిల్ ఉందని జాగ్రత్తగా మనం చదివితే, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటాను అని ఒక వ్యక్తితో దేవుడు చెప్పాడు. ఎవరో చెప్పగలరా వ్యక్తి? యెహోషువ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువ 3:7 చదివితే, జాషువా, as I was with Moses, I'll be with you. నేను మోషేకి ఎలా తోడై ఉన్నానో నీకు కూడా అలాగే తోడై ఉంది. ఆ మాట చదివినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, మోషేకి దేవుడు ఎలా తోడై ఉన్నాడని, ఏ ఏ పరిస్థితుల్లో తోడున్నాడని, ఏ ఏ పరిస్థితుల మధ్య దేవుడు తన తోడును మోషేకి ఇవ్వడం ద్వారా he was called as one of the greatest leaders in the history of mankind. అసలు మానవ చరిత్రలో గొప్ప నాయకుడు అంటే, కొన్నిసార్లు వాళ్ళని వీళ్ళని చూపించి వీళ్ళు ఇంకా చరిత్రను తిరగరాసిన నాయకుడు అని అంటాం కదా. ఇవన్నీ ప్రక్కన పెడితే అసలు నాయకుడని పిలవాలని అనుకుంటే మోషేని మనం పిలవాలి. కారణం ఏంటో తెలుసా? సుమారుగా 20 లక్షల మంది ప్రజలను 40 సంవత్సరాల పాటు అరణ్యంలో నడిపించడం అంటే చిన్న విషయం కాదు. ఆ స్థానంలో మరి ఎవరైనా ఉంటే ఒక 3 రోజులు కూడా నడిపించలేరు వారు. అంత అద్భుతమైన నాయకుడిగా దాదాపు కనాను దేశానికి పొలిమేర వరకు ఇశ్రాయేలు ప్రజలు నడిపించారు.
ఒక ప్రక్కన ఆహారం కోసం, మరొక ప్రక్కన నీటి కోసం, మరొక ప్రక్కన సౌలభ్యకరమైన జీవితం కోసం, మరొక ప్రక్కన శత్రువులు వచ్చేస్తుంటే వారి నుండి కాపాడడం కోసం, మరొక ప్రక్కన వారు వెళ్తూ ఉంటే పర్మిషన్లు ఆపేసి మా ప్రాంతం నుంచి మీరు వెళ్ళడానికి లేదని అడ్డుకున్న రాజుల్ని సైతం జయించి ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడి ఇశ్రాయేలు ప్రజల్ని దాదాపుగా కనానా దేశం వైపుగా నడిపించి అక్కడి వరకు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మోషే. అన్ని గొప్ప కార్యాలు జరిగించాడంటే మోషేకు తోడున్నది ఎవరట? దేవుడే. యోసేపు ఒక బానిసవాడిగా ఐగుప్తు దేశానికి అమ్మివేయబడితే అదే బానిస పిల్లవాడు ఒకరోజు ఐగుప్తు దేశాన్ని మాత్రమే కాదు ప్రపంచాన్ని దీవెనకరంగా మార్చబడగలిగాడు. ఈరోజు మనుషులు నీ స్థితిని చూసి హేళన చేస్తున్నారా? ఈరోజు మనుషులు నీ పరిస్థితులను చూసి హేళన చేస్తున్నారా? నీ కులాన్ని బట్టి హేళన గురవుతున్నావా? నీ యొక్క జీవిత విధానాన్ని బట్టి హేళన చేసే వాళ్ళు ఉన్నారా? పరిశుద్ధంగా, యథార్థంగా, పవిత్రంగా బ్రతుకుతున్న నిన్ను చూసి నీ ఆఫీస్లో, నీ యూనివర్సిటీలో, లేదా నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారందరూ కూడా హేళన చేసి వీళ్ళు ఎంతవరకు వెళ్తారో చూస్తాం, వీరిని ఎవరు ఉద్ధరిస్తారో చూస్తాం, వీరికి ఎవరు సహాయం చేస్తారో చూస్తామని సవాల్ చేస్తున్నారా? నమ్ము ప్రియ దేవుని బిడ్డ, ఎవ్వరు నీతో ఉన్నా ఉండకపోయినా నీ దేవుడు నీతో ఉంటే నిన్ను హెచ్చించే సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆనాడు మోషేకు తోడున్న దేవుడు, దావీదుకు తోడున్న దేవుడు నీకు నాకు తోడుండాలనే ఆయన లోకానికి వచ్చాడు. ఇప్పుడు చిన్న ప్రాక్టికల్ విషయం చెప్తాను, జాగ్రత్తగా. ఇక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు కదా, పాలు పెరుగవ్వాలంటే దానిలో ఏం కలపాలి? పాలు కలపాలి. పాలలో పాలేస్తే ఏమవుతుందమ్మా? పాలు పెరుగవ్వాలంటే దానిలో ఏం కలపాలి? మజ్జిగ కదా, బటర్ మిల్క్. దాన్ని మనం ఏమని పిలుస్తాం? మజ్జిగ వేయడానికి మన ఇంట్లో లేనప్పుడు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాం? పిన్ని గారు కొంచెం తోడు ఇవ్వండి అంట. ఆ తోడు పట్టుకొచ్చు, అంటే పాలకు తోడు అనమాట. ఆ రాత్రి ఆ పాలు తెల్లవారేసరికి పెరుగవ్వాలి అంటే ఆ పాలల్లో కొంచెం పెరుగు గాని మజ్జిగ గాని వేసి ఒక మూత పెట్టి పక్కన పెడతాడు. తెల్లవారేసరికి పాలు ఏమేమి? పెరిగేయండి. పెరుగును చిలికితే ఏమొస్తుంది? మజ్జిగ. తెల్లవారేసరికి పాలు ఏమేమి? పెరిగేయండి. పెరుగును చిలికితే ఏమొస్తుంది? మజ్జిగ. మజ్జిగలో ఒక చక్కని వెన్న ముద్ద. ఆ వెన్నను కాస్తే ఏమొచ్చింది? నెయ్యి అయింది. అందును బట్టి మీరు ఏ స్వీట్ షాప్ను మీరు చూసినా నేతి వంటలు అనగానే గవవ పరిగెడుతుంది దానిలో. ఆ నెయ్యి వేసినప్పుడు వచ్చే ఆ రుచి మామూలుది కాదు కదా. ఆ నెయ్యి ఎక్కడి నుండి వచ్చింది అంటే పాలు పెరుగవడం, పెరుగు వెన్నగా, వెన్న నేతిగా మార్చబడ్డం కదా. ఇన్ని మార్పులు చోటు చేసుకోవడానికి కారణం ఆ రాత్రి సమయంలో ఆ పాలల్లో ఏమేసాం మనం? తోడేసాం. తోడేయకుండా ఫ్యామిలీలో 7 ఉన్నారనుకోండి, ఆ 7 కూడా పాల డబ్బా దగ్గర పెట్టుకుని, ఆ పాల గిన్నె దగ్గర పెట్టుకుని పెరుగవమ్మ పెరుగవమ్మ అంటే అవుతుందా? ఎంత చెప్పినా అవుతుందా? ఎన్నిసార్లు చెప్పినా అవుతుందా? అయ్యే ఛాన్స్ లేదు. దానికే కనుక మాట్లాడే అవకాశం ఉంటే మీరు అన్ని సార్లు గింజుకున్నంత మాత్రం నేను పెరిగి అవ్వలేదు కానీ కొంచెం తోడేసేయండి నాలో అంటుంది. యేసుక్రీస్తు ప్రభు మనకు తోడుగా వస్తాయి. జాగ్రత్త గమనించండి, పాలు ఎప్పటికీ పాలుగానే ఉండిపోతాయి. దానిలో తోడుపడినప్పుడు వివిధ రకాలుగా ఎలా మార్పు చెందిందో నీ జీవితంలో అన్ని రకాల అన్ని విషయాల్లో ఆశీర్వాదం చూడాలంటే ఈ రాత్రి నీ జీవితంలోకి ఎవరు రావాలి? తోడు రావాలి, యేసయ్య రావాలి. అదే కాకుండా ఆ పాలలో కొంచెం తోడు కాకుండా కొంచెం విషం వేసామనుకోండి, పాలు ఏమైపోతాయి? విషపూరితం అయిపోతాయి, పాలు విరిగిపోతాయి. చాలా మంది జీవితాల్లో యేసయ్య అనే తోడును కలుపుకోకుండా లోక సంబంధమైన వ్యక్తులను, లోక సంబంధమైన మనుష్యులను, లోక సంబంధమైన విషయాలను వారి జీవితాల్లో వేసుకోవడం వల్లే కదా జీవితాలు విరిగిపోతున్నాయి, బ్రతుకులు నలిగిపోతున్నాయి, జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఎంత తెచ్చుకున్నా దుఃఖమే, ఎంత సంపాదించినా ఆ సంపాదన ద్వారా సంతోషం లేదు. కారణం ఏంటో తెలుసా? యు మిస్ సంబడీ హూ కెన్ టర్న్ యువర్ లైఫ్ ఇంటూ ఎ బ్లెస్సింగ్. ఒక ఆశీర్వాదకరంగా నిన్ను మార్చే దేవునికి నీ జీవితంలో చోటు ఉన్నందువల్లనే నీ జీవితంలో బహుశా జరగకూడని కార్యాలు జరుగుతున్నాయేమో. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. గబ్రియేలు ద్వారా మరియమ్మ గారికి ఇవ్వబడిన ఒక మంచి వార్త ఏంటో తెలుసా? ఎ గుడ్ న్యూస్, ఒక శుభవార్త ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీకు తోడై ఉన్నాడనే మాట ఆయన తెలియజేసి, రాత్రి నువ్వు ఎవరైనా సరే క్రీస్తు ప్రభు తోడును ఆకాంక్షించగలిగితే ఆయన నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక మంచి దేవాలయం ఒకటి ఉంది. చాలా మంది ప్రజలు, వైట్ కాలర్ పీపుల్ అక్కడికి వచ్చి ఆరాధన చేస్తుంటారు. వైట్ కాలర్ పీపుల్ అంటే అర్థం ఏంటంటే కొంచెం బాగా స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళందరూ వస్తుంటారు, కార్లు వేసుకుని వస్తుంటారు. ఆ చర్చ్ అంతా కూడా కొంచెం గొప్ప చర్చిగా పేరు తెచ్చుకుంది.
అందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక సామాన్యమైన వ్యక్తి చర్చికి వచ్చేవాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చేవాడు. వచ్చి ఆ ముందుకు వచ్చి ఆ వేదిక బల్ల దగ్గర మోకాళ్ళుని ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవాడు. పాస్టర్ గారు అక్కడ పనిచేసే వ్యక్తిని పిలిచి, అతన్ని డిస్టర్బ్ చేయకండి, లెట్ హిమ్ కమ్. ఒకవేళ సర్వీస్ టైంలో బహుశా ఏమైనా పని ఉందేమో, ఆ తర్వాత వస్తున్నాడు, కానీ అతన్ని మీరు ఏ ఒక్కరు అభ్యంతరపరచొద్దు, రానివ్వండి, ప్రార్థన చేసుకోండి ఉన్నారు. కొన్ని నెలలు గతించిన తర్వాత కొన్ని వారాల పాటు ఆ వ్యక్తి రాలేదు. దావీదు సేవకుడు గుర్తించాడు. ఆ చర్చిలో పనిచేసి ఆయన పిలిచి అతని